కూడి వచ్చిన ప్రియబిడ్డలందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. అందరు బాగున్నారా? చిన్న లేఖన బాగా మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 11వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. చాలమ్మా, అందరూ కూడా కళ్ళు మూసుకునండి. బయటకు వెళ్ళొద్దు, ప్రార్థన చేసుకుందాం. కొద్ది సమయం దేవునికి మనం ఇస్తాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నమ్మదగిన దేవుడా, నీకు స్తోత్రం. నీ కృపలో మరింతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా, ప్రత్యేకమైన పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు మీకు వందనాలు. ప్రవ్వా, ప్రాముఖ్యమైన సమయం ఇది, మీ సమయం నాయన, మీరు మాట్లాడే సమయం. దేవా, ఈరోజు మీరు మా అందరితో మాట్లాడండి. మేము మట్టివారిగా ఉన్నాం, మట్టివారిగా ఉంటున్నాం, అజ్ఞానులుగా ఉంటున్నాం. మీ జ్ఞానం చేత మమ్మల్ని నింపండి దేవా. తండ్రి, నీ మాటలు వినుటకు మా హృదయాలను సిద్ధపరచండి. ప్రభా, నిలబడ్డ నాలో ఏ జ్ఞానము లేదు దేవా, కేవలం నీ పాత్రగా నేను నిలబడి ఉన్నాను. నా నోటిని మీరే వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని నా ప్రియ రక్షకుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. ఇక్కడ మరి నోవా కాలంలో మరి భూమి భయంకరమైన పాపము చేత నింపబడి ఉన్నప్పుడు మరి నరులు దేవదూతల చేత, నెఫినినేలు అని దేవదూతల చేత పాపం చేస్తూ పెళ్ళిళ్ళు చేసుకుంటూ, నరులు దేవుడిలు పాపాలు చేస్తూ భయంకరంగా భూమిని అంతా కూడా మరి దేవుడి ఉగ్రతకు లోనయ్యే విధంగా అయిపోయింది భూమి అంతా. 6వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూసి వారందరినీ తమకు మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొని, అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు అక్రమ విషయంలో నరమాతృలై ఉన్నారు. చూడండి ఎంత దేవునికి కోపం పుట్టించే విధంగా 4వ వచనంలో అంటాడు, ఆ దినములలో నెఫినినేలును వారు భూమి మీద ఉండిరి, తర్వాత ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు కనిరి. చూడండి, వీళ్ళు ఎంత భయంకరముగా దిగజారిపోయిన స్థితికి భూమి వచ్చింది. అలాంటి సమయంలో దేవుడు
తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. భూమి మీద నరులను చేసినందుకు దేవుడు బాధపడుతూ భూమి కొరకు ఆలోచిస్తూ భూమిని మొత్తం తీసేద్దామనుకున్నాడు. అప్పుడు ఇక్కడ నోవాహు కుటుంబం ఒక్కటే కుటుంబము నీతిమంతుడుగా కనబడ్డాడు. మరి ఇంత భయంకరమైన పరిస్థితులు, దేవునికి కోపం వచ్చే విధంగా భూమి ఉన్నప్పుడు ఆ ఒక్క కుటుంబమే ఎలా దేవుని కోసం నిలబడగలిగారు కదా? ఆ ఒక్క కుటుంబమే నీతిమంతుల కుటుంబముగా దేవుడికి కనిపించినప్పుడు నోవాహును పిలిచి 40 రోజులలో నేను ఈ భూమిని అంతటిని కూడా స్మాష్ చేసేస్తున్నాను, కనుక నీవు ఒక ఓడను సిద్ధం చేసుకో అని చెప్పాడు. అన్నప్పుడు దేవుడి మాట విన్నాడు. అక్కడున్న పరిస్థితులన్నీ కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. తనకి 3 కొడుకులు, కుటుంబం, వ్యవసాయం, మరి పాడి పంటలు అన్నీ ఉన్న ఒక మంచి వ్యక్తి, నీతిమంతుడు, నీతిగా దేవుడి యందు భయభక్తులు కలిగి బతుకుతున్న నోవాహు కుటుంబము. మరి దేవుడు చెప్పిన ఆ పని చెయ్యడానికి తనకి ఎంత కష్టమై ఉంటుంది? ఇంటి ముందర దేవుడు లెక్క చెప్పాడు, ఎన్ని కిటికీలు ఉండాలా, ఎన్ని అంతస్తులు ఉండాలా, ఎలా నువ్వు సిద్ధం చేయాలా అని చెప్పి దేవుడు చెబుతున్నప్పుడు తను ఇంటి ముందర ఓడ సిద్ధం చేసుకుంటుంటే ఎంతోమంది తనని హేళన చేస్తున్నారు, అవమానం చేస్తున్నారు. కానీ తను ఎవ్వరి మాటలు తను వినలేదు, కేవలము దేవుడి మాటనే తను విన్నాడు. మరి 158 రోజులు ఆకాశం యొక్క తూములు విప్పాడు దేవుడు. భయంకరమైన కొండపోత వర్షంతో మరి ఆ ఇంటి ముందే ఓడ తేలింది. తన కుటుంబాన్ని అంతా ఎక్కించుకున్నాడు. దేవుడు చెప్పినట్టుగా మరి 2 జతల పశువులను ఎక్కించాడు, జంతువులను ఎక్కించాడు. అన్నీ ఎక్కించిన తర్వాత దేవుడే ఆ ఓడ తలుపులు మూసేశాడు. 158 రోజులు ఆ తలుపులు తీయలేదు. అంత భయంకరమైన వర్షంలో అది తేలుతూ వెళ్తుంది. ఎటు వెళ్తుందో కూడా నోవాహుకు తెలియదు. తన కుటుంబము 8 మంది ఓడలోనే రక్షింపబడ్డారు. ఓడలోనే రక్షణ మార్గం చూశారు. దేవుని యొక్క శక్తిని వాళ్ళు చూశారు. అరరోతు అనే కొండ పైన పోయి ఆ ఓడ ఆగింది. అప్పుడు తిరిగి వాళ్ళు భూమి మీద, వాళ్ళు పిల్లలు, సంతానం, ఇంకా భూమి మీద ఎవ్వరూ లేరు, ఈ 8 మందే ఉన్నారు. తర్వాత ఆ కుటుంబాన్ని దేవుడు అభివృద్ధి చేసి ఆశీర్వదించి వారికి చక్కటి బిడ్డలనిచ్చి కుటుంబం చాలా పెద్ద కుటుంబముగా అయిపోయిన తర్వాత మరి వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళు ఇక మనము చెదిరిపోవద్దు, మన కుటుంబం అంతా, మన పిల్లలు అందరం, అన్నదమ్ములం, అక్క చెల్లెళ్ళం అందరం ఒక్క దగ్గరే మనం ఉందాం. ఆకాశమంత ఎత్తు, ఆకాశంకు తలిగే అంత పెద్ద ఒక ఇల్లు కట్టుకుందాం అని వాళ్ళందరూ ఒక ప్లాన్ వేసుకున్నారు. ఎక్కడికి చెదిరిపోవద్దు మనము అని ప్లాన్ వేసుకున్నారు. వాళ్ళు ప్లాన్ వేసుకున్న తర్వాత మరి వాళ్ళు ఎక్కడ ప్రయాణం అవుతున్నారు? పెద్ద స్థలాన్ని, అంటే వాళ్ళు కట్టుకోవడానికి ఒక స్థలం కావాలి. ఆ స్థలాన్ని వెతుకుతూ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే తూర్పు దిక్కున ప్రయాణమై వెళ్తున్నప్పుడు షీనారు దేశమందుక మైదానము వారికి కనబడింది. మరి మైదానం కనపడ్డప్పుడు అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాము రండని వారితో ఒకడు మాట్లాడుకొనిరి.
రాళ్లకు ప్రతిగా ఇటుకలు, వాళ్ళు ఇటుకలు తయారు చేయడం అనేది వాళ్ళకు ముందు నుంచి తెలుసు. మరి ఆ అడుసులు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండెను. అంటే ఈ మట్టి కీలు ఇప్పుడు మనం సిమెంట్ వాడుతున్నాం, కానీ అప్పుడు వాళ్ళు ఏం చేసేదంటే మరి రాళ్లను దాంట్లో పెద్ద గానుగా ఉంటుంది కదా, అందులో వేసి బాగా దాన్ని పౌడర్ చేసేవాళ్ళు. పౌడర్ చేసేసి సున్నంలా తయారు చేసి అందులో గమ్ము, చెట్లకు చాలా గమ్ము వస్తుంది, ఆ గోందు తీసుకొచ్చి అందులో వేసే గానుగలో తిప్పేవాళ్ళు. తర్వాత చెట్లకు వచ్చే అన్నీ మరి చెట్ల పచ్చిది వస్తుంది కదా, ఏర్లుగా, అదంతా కూడా బాగా చితగ్గొట్టి అది కూడా అందులో వేసి దాన్ని తిప్పేవారు. అది ఎలా అంటే ఒక్కసారి ఇటుక పట్టుకుంది అంటే గట్టిగా అతుక్కుపోతుంది. అంత టాలెంట్ వాళ్ళకు ఉండేది. అలా వాళ్ళు తయారు చేసి మరి మట్టి కీలు, మరి ఆ ఇటుకకు పెట్టి మట్టి కీలు అలా తయారు చేసేది. అప్పుడు సిమెంటు లేదు. మరి అలా వాళ్ళు తయారు చేసుకుంటూ ఇళ్ళు కట్టుకునే వాళ్ళు. అయితే వారు మనము భూమి అంతంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురము కట్టుకొని మంచి పేరు పొందుదము రండని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. తప్పేముంది ఇందులో కదా? అందరం ఒకే దగ్గర ఉందాము, ఆకాశమునంటే ఒక గోపురం కట్టుకుందాము, మరి మంచి పేరు సంపాదించుకుందాం. దాంట్లో మనకేమైనా తప్పు కనపడుతుందా? ఏమైనా కనిపిస్తుందా మీకేమైనా? ఏం తప్పు కనపడట్లేదు కదా. కానీ ఇక్కడ మరి వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఎవరు వింటున్నారు? దేవుడు వింటున్నాడు. యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చాడంట. వాళ్ళు కడుతున్న గోపురాన్ని, వాళ్ళ ఇంటిని చూడడానికి ఎవరు వచ్చారు? దేవుడే వచ్చాడు. దేవుడే దిగి వచ్చాడు. ఏమంటున్నాడు? అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారందరి భాష ఒక్కటే, వారు ఈ పనిని ఆరంభించున్నారు. ఇక మీదట వారు చెయ్యదలుచు ఏ పనైనను చెయ్యకుండా వారికి ఆటంకమేమీ లేదు. కనుక మనము దిగిపోయి వారిని ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేద్దాము అనుకున్నాడు. దేవదూతలను తీసుకొని భూమి మీదకి వచ్చి, ఇంతమంది కుటుంబం ఉన్నారు, వీళ్ళందరూ తలుచుకొని కట్టుకుంటే ఇక ఎవడు ఆపలేడు వీళ్ళని. కాబట్టి వీళ్ళ మాటలు ఒకరి మాట ఒకరికి అర్థం కాకుండా చేసేద్దాం అని చెప్పి ఇక్కడ దేవుడే వాళ్ళ భాషలు మార్చేశారు. వాళ్ళు మాట్లాడుకుంటుంటే నా భాష ఎదుటోళ్ళకి అర్థమవుతాయి. ఇంటోళ్ళే వాళ్ళంతా, ఇంటోళ్ళకే ఒకరి భాష ఒకరికి అర్థం కాకుండా దేవుడు ఏం చేశాడట? భాషలు మార్చేశాడు వాళ్ళ హృదయాల్లో. వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ వాళ్ళ నోటి నుండి వేరే భాష వస్తుంది, మరి వాళ్ళ ఇంటోళ్ళకి అర్థమవుతులేదు. అలాంటప్పుడు ఏం చేశారు? ఎవరి భాష ఎవరికి అర్థమవుతుందో వాళ్ళంతా ఒక గుంపు అయ్యారు. ఎవరి భాష ఎవరికి అర్థమవుతుందో వాళ్ళొక గుంపు, అలా అన్ని గుంపులుగా అయిపోయి వాళ్ళు ఏం చేశారు? మీ భాష మాకు అర్థమవుతలేదు, మా భాష మీకు అర్థమవుతలేదు, కాబట్టి మనం వేరే వెళ్ళిపోదాం అని చెప్పి వాళ్ళందరూ కూడా చెదిరిపోతారు. కుటుంబం అంతా కూడా చెదరగొట్టేశాడు. దేవుడే చెదరగొట్టేశాడు. ఎందుకంటే మనుషుల ఆలోచనలు వేరు, దేవుని యొక్క ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. సామెతలో ఒక మంచి మాట ఉంది, చూద్దాం. సామెతలు 19:21 అధ్యాయంలో 21వ వచనంలో చూద్దాం. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. చాలమ్మా.
నరుని హృదయములో ఆలోచనలు అనేకములు పుడతాయట. రకరకాలైన ఆలోచనలు, రకరకాలైన ప్లాన్లు మనం వేసుకుంటూ ఉంటాం. ఎన్నో రకాలైన ప్లాన్లు వేసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ యెహోవా యొక్క తీర్మానమే స్థిరంగా ఉంటుంది. దేవుని యొక్క ఆలోచనకు మించి మనం ఏది చెయ్యలేం. మనం అనుకొని చాలా ఇక్కడ మనము నేర్చుకోవలసినది ఒకటే ఒక మాట. మన జీవితంలో వీళ్ళు చేసిన పొరపాటు ఒకటే. వీళ్ళ ఆలోచనల్లో చాలా గర్వముతో ఉన్నారు. ఆకాశం ఎవరిది? దేవుని యొక్క సింహాసనం. కనీసం వాళ్ళు దేవుని దగ్గర కూర్చొని మేము ఇల్లు కట్టుకోవాలనా అని దేవుణ్ణి అడగలేదు. దేవుణ్ణి అడగలేదు. వాళ్ళు తీర్మానం చేసేసుకున్నారు. వాళ్ళే ప్లాన్లు చేసుకున్నారు. మనం చెదిరిపోవద్దు, మనం అందరు ఒక్క దగ్గర ఉందాము, మనం ఆకాశం అంతెత్తు ఇల్లు కట్టుకుందాం, మంచి పేరు సంపాదించుకుందాం. మంచి పేరు ఎక్కడి నుండి వస్తుంది? మనం చేసే దాన ధర్మాల వల్ల వస్తుందా? మనం చేసే త్యాగాల వల్ల వస్తుందా? దేనివల్ల వస్తుంది మంచి పేరు? దేవుణ్ణి ప్రేమించడము ద్వారానే మంచి పేరు అనేది వస్తుంది. మరి సామెతలు 8వ అధ్యాయం 17వ వచనంలో ఆ మాట ఉంది, మనం చూద్దాం. మంచి పేరు రావాలి అంటే మన దాన ధర్మాలు కాదు. చదువమ్మా. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారు. ఐశ్వర్యము, ఘనత అంటే మంచి పేరు, స్థిరమైన కలిమి, ఎప్పుడు నిలబడే ఆస్తులు, నీతి నా యొద్ద ఉన్నది. చాలమ్మా. ఎవరి దగ్గర ఉన్నదంట? ఎవరి దగ్గర? మీరు అందరు చెప్పాలి నాకు. దేవుని యొద్ద ఉన్నది. దేవుణ్ణి ప్రేమించినప్పుడు మనకు ఘనత, మంచి పేరు అనేది వస్తుంది. స్థిరమైన ఆస్తులు, మనము సంపాదించినది మన దగ్గరే ఉంటుంది. మంచితనము, నీతిని దేవుడు నేర్పిస్తాడు. మన జీవితంలో దేవుణ్ణి ప్రేమించినప్పుడే మనకు కావలసినవన్నీ కూడా దేవుడు మనకు ఇస్తాడు. కానీ మన సొంతంగా మనము మంచితనంతో మాట్లాడితే అందరు మంచోళ్ళని మెచ్చుకుంటారు. చాలామంది అలాగే అనుకుంటారు. ఎవరితో గొడవలు పెట్టుకోకపోతే మంచోళ్ళం అనుకుంటారు కదా. దాన ధర్మాలు చేస్తే మంచోళ్ళం అనుకుంటారు. బీదోళ్ళకు బట్టలు వంచితే మంచోళ్ళం అనుకుంటారు. భోజనాలు పెడితే మంచోళ్ళం అనుకుంటారు. కాదు, ఇవంతా కూడా అహంకార ధోరణి. అంటే మంచి పేరు రావడానికి మనము చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా, అందులో మనకేమున్నది? స్వార్థం ఉన్నది. ఇందులో స్వార్థంతో మనము పని చేస్తున్నాము. ఎవరికైనా ఏదైనా పెడితే నేను మంచిదాన్ని అనుకుంటారు అని ఒక స్వార్థంతో మనం ఆలోచిస్తూ ఉన్నాం. కానీ మంచి పేరు రావాలి అంటే దేవుణ్ణి ప్రేమించినప్పుడే మంచి పేరు. దేవుణ్ణి ప్రేమించడం వల్లనే ఆస్తి, దేవుణ్ణి ప్రేమించడం వల్లనే ఘనత, దేవుణ్ణి ప్రేమించడం వల్లనే మంచి మార్గం మనకు దొరుకుతూ ఉంటుంది. కానీ మరి ఇక్కడ వీళ్ళు దేవుడి సన్నిధిలో ఆలోచన చెయ్యలేదు. ఆకాశం దేవుడిది, సమస్తము నావే అని చెప్పి యెషయా గ్రంథం 66వ అధ్యాయము 1వ వచనంలో ప్రభు చెప్తున్నాడు ఆ మాట. అన్నీ నా హస్తకృతములే, అన్నీ నేనే మీకు ఇస్తున్నాను, అన్నీ నా వల్లనే కలుగుతున్నాయి, నీదంటూ ఏమీ లేదు అని దేవుడు చెప్తూ ఉంటే, కనీసం దేవుడి దగ్గర మనం ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని గురించి ముందుగా మనము దేవుడి దగ్గర అడగాలనా లేదా? అడగాలి కదా. ప్రార్థన చెయ్యాలి. ఏదైనా ఒక వస్తువు కొనే ముందు కూడా నువ్వు ప్రార్థన చెయ్యాలి. ఇది నేను కొనాలనా వద్దా?
ఏదైనా ఇల్లు కడుతుంటే నేను కట్టాలనా వద్దా? ఏదైనా ఒక షర్ట్ కొంటుంటే నేను షాపింగ్కి వెళ్తున్నాను ప్రభువా, నేను వెళ్ళాలా వద్దా? ఒకవేళ నేను వెళ్తూ ఉంటే నాకు మంచిది, నాకు నచ్చింది కాదు, నీకు నచ్చింది, నాకు సెట్ అయ్యేది ఇప్పించు అంటే చిన్న చిన్న విషయాలు కూడా ప్రభువు మీద మనం ఆధారపడ్డము నేర్చుకోవాలి. మనం అనుకుంటాం పెద్ద పెద్ద సమస్యలు వస్తేనే ప్రార్థన చేయాలనుకుంటాం. కాదు, ఈరోజు నేను ఏం వంట వండాలి, ఉదయమే లేచి ప్రార్థన చేసుకునే ముందు అడగాలి. రాత్రి చాలా ప్లాన్లు వేసుకొని పండుకుంటాం, ఉదయం లేవగానే మన ప్లాన్లు అన్నీ మారిపోతాయి. అలాంటి అనుభవం ఉందా ఎవరికైనా? హల్లెలూయా! ఉందా అనుభవం అట్లాంటిది? ఉన్నదా? ఉంటే చేయలేవటే ఇంట్లో. ఓకే, దేవునికి స్తోత్రం. ఇలాంటి అనుభవం చాలామందికి ఉంటుంది. రాత్రి ఎన్నో ఆలోచిస్తాం, ఇటు పోదాం అటు పోదాం, ఈ పని చేద్దాం ఆ పని చేద్దాం అని ఆలోచిస్తాం. పొద్దున్న లేవగానే ఇంకో తీరు మారిపోతాయి కదా, ఇంకో తీరు మారిపోతాయి. అది ఎవరు మార్చారు అని మనకు తెలియదు అది కదా. అది మారిస్తే ఆ మార్చినట్టు వెళ్ళిపోతూ ఉంటాం మనం. కానీ దేవుని యొక్క ఆలోచన మన పట్ల ఎంత గొప్పగా ఉన్నది. ఆయన నీడవలే మనకు తోడుగా ఉన్నాడు. నువ్వు మర్చిపోయినా ఆయన మర్చిపోయే దేవుడు కాడు ఆయన. ఇక్కడ మరి బాబేలు గోపురం కట్టడానికి వాళ్ళు ఎంతో ఆకాశమంతు, వాళ్ళల్లో ఏముంది? అహంకారంతో ఉన్నారు వాళ్ళు. పని చెయ్యగల సామర్థ్యం ఉంది మాకు, మేము అన్నీ చెయ్యగలుగుతాము అని చెప్పి వాళ్ళు ఆలోచనలతో వెళ్ళిపోతున్నారు. దేవుడికి తెలుసు కదా. 6వ అధ్యాయంలో అదే మాట ఉంది. 6వ అధ్యాయం 5వ వచనంలో మరి నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వాళ్ళ హృదయం యొక్క తలంపులు ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది అని దేవునికి తెలుసు. మనుషుల హృదయాలు చెడ్డ హృదయాలు అని చెప్పి దేవుడికి ముందే తెలుసు. తండ్రి మంచోడైతే కొడుకు మంచోడు కావాలన్న రూల్ ఏం లేదు కదా కదా. తండ్రి నీతిమంతుడే. బిడ్డల ఆలోచనలు ఎలా ఉన్నాయి? మాకు దేవుడి గురించి ఆలోచనే లేదు వాళ్ళ లోపల ఏముంది? మేము ఇటుకలు చేయగలుగుతాము, మట్టి కీలు తయారు చేయగలుగుతాము, ఆకాశం అంతా ఇల్లు కడతాము, గొప్పగా ఉంటాము, మంచి పేరు తెచ్చుకుంటాం, కష్టపడతాం, ఇదే ఆలోచిస్తున్నారు. కానీ ఎక్కడ దేవుడి గురించి వాళ్ళలో ఆలోచన లేదు. ఎందుకంటే వీళ్ళు కూడా చెడిపోతారేమో, వీళ్ళంతా ఒక్క దగ్గర ఉండి ఇంకా భయంకరమైన పాపానికి లోనవుతారేమో, ఇంకా భూమికి రెండోసారి నేను ఇంకా మళ్ళీ జల ప్రళయం తేను అని చెప్పి నోవాహు వాగ్దానం చేశాడు. ఎలా వాగ్దానం చేశాడు? ఆ వాగ్దానం కూడా మీరు చదివితే మీకు అర్థమవుతుంది. 8వ అధ్యాయము 21వ వచనం చూడండి. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాఘ్రాణించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలు వారి బాల్యము నుండే చెడ్డవి. నేనిప్పుడు చేసిన ప్రకారము ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలము, కోతకాలము, శీతోష్ణకాలము, వేసవి శీతాకాలములను రాత్రింబవళ్ళను ఉండక మానవని తన హృదయంలో అనుకొనెను. ఇంకా నేను ఎప్పుడు కూడా జలప్రళయం తీసుకొచ్చి నేను నశింప చెయ్యను, జనులను ఇంకా చంపనేను అని దేవుడు తీర్మానం చేసుకున్నాడు. నరుల హృదయం చెడ్డది. మరి వీళ్ళంతా ఒక్క దగ్గర ఉన్నారు అనుకో, ఈ చెడ్డ హృదయము ఇంకా చెడిపోయింది అనుకో, ఇంకోసారి నేను ఈ భూమిని నాశనము చెయ్యలేను. కాబట్టి ప్రభు ఏం చేశాడు? వాళ్ళని చెదరగొట్టేశాడు. ఇప్పుడు పట్టణాలుగా దేశాలుగా విడిపోవడానికి దేవుడు ప్లాన్ ఇది. మరి భూమిని సృష్టించినప్పుడే మానవునికి చెప్తాడు, నీవు ఫలించి విస్తరించి
అభివృద్ధి పొందుమని చెప్పాడు. దేవుని యొక్క ప్లాన్ ఏంది? విస్తరించాలి, స్ప్రెడ్ కావాలి, బాగా ఎక్కువగా లోకములో మరి ప్రపంచమంతా కూడా ప్రబలిపోవాలి అని చెప్పి వాళ్ళ భాషలు మార్చేసి పంపించేశాడు. వాళ్ళు ఎక్కడెక్కడో వెళ్ళిపోయి వాళ్ళకు కొన్ని పేర్లు పెట్టుకొని ఈరోజు దేశాలుగా స్ప్రెడ్ అయిపోయింది. అంటే దేవుని యొక్క ఉద్దేశం అది. ఈరోజు మనకి ఏదైనా ఒకటి పరిస్థితులు వచ్చాయి అన్నప్పుడు మేము అనుకుంటున్నాం, మేము కొత్తగా రక్షణ పొందినప్పుడు బొట్టు తీసేయాలంటే నాకు భయం, ఎందుకంటే అమ్మోళ్ళ ఇంటి పక్కకేనే కాబట్టి బొట్టు తీసేయాలన్నా భయం. ఇంత పెద్ద బొట్టు పెట్టేది చిన్న పెట్టు స్టార్ట్ చేసి అప్పటికే మా అమ్మ వచ్చి తిడుతూనే ఉంది నన్ను. ఎవ్వరికి తెలియవద్దు నేను చర్చికి వెళ్తున్నాను, ఎవ్వరికి తెలియవద్దు అని చెప్పి చాలా దాచుకుంటూ ఉన్నాం. ఎంత మేము దాచుకుంటూ ఉన్నామో మమ్మల్ని దేవుడు ఏం చేశాడు? బయటకు ఈడ్చుకొచ్చేసాడు. ఎప్పుడైతే మాకు ఎవ్వరికి తెలియదని మేము అనుకుంటున్నాం, కానీ మా ఊరంతా తెలిసిపోయింది. మాకు తెలియకుండానే మాకు తెలిసిపోయింది. అది తెలిసిపోయిందని మాకు తెలియదు. మేము మాత్రం చాలా గుట్టుగా ఉంటున్నాం. కనీసం బైబిల్ కూడా చేతిలో పట్టుకొని నడిచే అంత ధైర్యము లేదు. కవర్లో పెట్టి ప్యాక్ చేసుకొని వెళ్ళేది. ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే చర్చికి వెళ్తున్నాము, ప్రార్థనకి వెళ్తున్నాము అని చెప్పే ధైర్యం కూడా మాకు లేదు. ఈరోజు మమ్మల్ని దేవుడు ఏం చేశాడు? ఊళ్ళో అవమానాలతోటి, నిందలతోటి, దెబ్బలతోటి బయటకు లాక్కొచ్చి పడేశాడు. అప్పుడు బాధ అనిపించింది. ఎందుకు దేవుడు ఇట్లా చేస్తున్నాడు? అందరు నమ్ముకున్నాడు, మనం నమ్ముకొని గమ్మున వెళ్ళిపోతున్నాం కదా అనుకున్నాం. ఎప్పుడైతే బయటకు వెళ్ళడం మొదలుపెట్టామో, నేను మండలాఫీస్లో కూడా 8 సంవత్సరాలు జాబ్ చేశాను. అప్పుడు నాకు 15 ఊళ్ళు విజిట్ చేయడానికి, మీటింగ్స్ కండక్ట్ చేయడానికి నాకు ఉద్యోగం ఇచ్చారు. చూడండి, 15 ఊర్లు తిరుగుతున్నా. తెలియదు నాకు, అలియాబాద్ తప్ప ఇంకో ఊరు తెలియదు నాకు. మాకు తెలియకుండానే 15 ఊళ్ళు, తర్వాత డిస్ట్రిక్ట్ అంతా ఇలా దేవుడు స్ప్రెడ్ చేస్తూనే ఉన్నాడు. ఎక్కడ వెళ్ళినా నేను ఒక సాక్ష్యం చెప్తున్నా. ఎక్కడికి వెళ్ళినా ఎవరికైనా రోగాలు వస్తే వాళ్ళకు ప్రార్థన చేస్తున్నా. అంటే స్టెప్ బై స్టెప్. మళ్ళీ అక్కడ 8 సంవత్సరాలు చేసిన తర్వాత అన్ని ఊళ్ళల్లో దేవుడి గురించి ప్రకటన చేయడానికి దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. మీటింగ్ చేస్తూనే మళ్ళీ దేవుడు నాకు ఇచ్చిన పని చేసుకుంటూ ఉన్నాను. అందులో కొంతమంది దుష్టులు ఉంటారు కదా, ఈమె మీటింగ్స్ కండక్ట్ చేయమంటే దేవుని గురించి చెప్తుంది అని చెప్పి మండలాఫీస్లో పెద్ద మీటింగ్ పెట్టి గొడవ చేసి నన్ను తీసేశారు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, నేనే తప్పు చేయలేదు, ఏం చేయాలి అని చెప్పి ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడు, వదిలే ఉద్యోగం. వదిలేసి 3 రోజులు ఇంట్లోనే కూర్చొని ప్రార్థన చేస్తున్నాను. 4వ రోజు సెంటర్ బ్యాప్టిస్ట్ చర్చిలో బైబిల్ ట్రైనింగ్ ఉంది, 2 సంవత్సరాలు రామ్మ. చూడండి, అక్కడికి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ 2 సంవత్సరాలు ఉన్నప్పుడు మన చర్చిల గురించి మరి ఫారినర్స్కి మరి సేవా భారత్ సంస్థ, చాలా పెద్ద సంస్థ అది, వాళ్ళకి మరి ఆ 2 సంవత్సరాలు 64 మందికి నేను బ్యాప్టిజం ఇప్పించినప్పుడు ఫారినర్స్ ఒక బ్రాహ్మణ్ కుటుంబం నుంచి వచ్చి మరి ఇంతగా తను చేస్తుంది అని వాళ్ళందరూ 14-15 మంది మన దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఫారెన్ నుంచి మాకు లెటర్లు రాస్తూ ఉన్నారు, మీకు ఏమైనా కావాలా, డబ్బులు కావాలా, మాకు ప్రార్థన కావాలి, మాకు డబ్బులు వద్దు అని. చివరిగా గట్టిగా మమ్మల్ని అడిగారు, మీరు ఏమైనా తీసుకోండి మా దగ్గర నుంచి అంటే, అప్పుడు మనకు కాంపౌండ్ వాల్ లేదు. నేను అన్నాను, మీరు వచ్చి కాంపౌండ్ వాల్ కట్టియండి, మాకు డబ్బులు వద్దు అని. వాళ్ళే వచ్చి కాంపౌండ్ వాల్ కట్టించారు మనకి. మాకు తెలీదు,
దేవుడు మనల్ని స్పెడ్ చేస్తున్నప్పుడు మనకు బాధ అవుతుంది. మన ఇంటిలో శోధనలు వస్తున్నప్పుడు బాధ అవుతుంది, కష్టాలు వస్తున్నప్పుడు బాధలు అవుతున్నాయి, అవమానాలు వస్తుంటే బాధలు అవుతున్నాయి. కానీ ఈ బాధల్లో దేవుడు ఒక ఆశీర్వాదాన్ని ఇవ్వడానికే మనకి ఈ బాధలు వస్తున్నాయి అని మనం అర్థం చేసుకోవాలి. దాన్ని ఎప్పుడు అర్థమవుతుంది? దేవుని వైపు చూసినప్పుడే. ఇక్కడ బాబేలు అనగా తారుమారు, వాళ్ళ ఆలోచనలను దేవుడు తారుమారు చేశాడు. ఎందుకు? దేవుని యొక్క ఆలోచననే స్థిరము, దేవుని యొక్క ఆలోచనే స్థిరము. కీర్తనలో ఒక మంచి మాట ఉంది, చూద్దాం. 33వ అధ్యాయము 10వ వచనంలో, అన్యజనుల ఆలోచనలు యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలు ఆయన నిష్ఫలం చేయును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. చాలమ్మా, ఎంత గొప్ప మాట. ఆయన యెహోవా యొక్క తీర్మానమే స్థిరమవుతుంది. యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. తన ఆలోచన అన్యజనుల ఆలోచనలు వ్యర్థం చేస్తాడు, తన ఆలోచనలే స్థిరము చేస్తాడు. తన ఆలోచనలే మన జీవితంలో తరతరములు ఉంటుంది. మన బిడ్డల విషయంలో కానీ, మన కుటుంబ విషయంలో కానీ, మన జీవితం విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, ప్రతి విషయంలో దేవుడి తీర్మానమే జరుగుతుంది. నీకు వద్దు అనుకోవడానికి అక్కడ వీలు లేదు. ఎందుకు? నువ్వు ఆయన చేతిలో చెక్కబడి ఉన్నావు. హల్లెలూయా. ఆయన చేతిలో నువ్వు చెక్కబడి ఉన్నావు. నువ్వు ఎక్కడికి పారిపోలేవు. నాకు వద్దు దేవా, నువ్వు నాకు వద్దు అని నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు పరిగెత్తినా ఏదో ఒక టైంలో తీసుకొచ్చి నేను ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడే కూర్చోబెడతాడు. ఆయన తీర్మానం అది. నువ్వు దానిని వద్దు అనడానికి వీలు లేదు. ఎందుకంటే ఆయన తీర్మానమే స్థిరము అవుతుంది. కనుక ఇంకొక మాట కూడా మనం చూద్దాం. మరి కీర్తనలు 139వ అధ్యాయము మొదటి నుంచి చదివితే మరి మనకు, యెహోవా నీవు పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చోవడం నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు తెలుసు, నీకు నా నడకలు నా పడక తెలుసు, నువ్వు పరిశీలన చేస్తున్నావు, నా చర్యలన్నింటినీ నీ బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలుసు. నేను ఏమనుకుంటున్నానో నా మనసులా అనేది నేను ఇక మాట్లాడక ముందే నీకు తెలుసు. వెనుక ముందుకు నీ చెయ్యి నాతో ఉన్నది, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు అర్థం కాదు, అది అగోచరము, నాకు అందదు కూడా. నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశం ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పండుకొన్నను నీవు అక్కడ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములో నివసించినను అక్కడ నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకొని నెడల చీకటైనను నాకు చీకటి కాకపోవును. ఇంకొక మాట, మంచి మాట చదవండి అమ్మా. 13వ వచనంలో, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా నాకు భయము ఆశ్చర్యము పుట్టుచున్నది. అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 16వ వచనంలో అంటున్నాడు, నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములో ఒక్కటైనను కాకముందే నా దినములన్నీయు నీ గ్రంథములో.
హల్లెలూయా. చూడండి, ఈ 139వ అధ్యాయం అంతా కూడా అర్థమైతే పరిపూర్ణంగా నీవు దేవుని మీదనే ఆధారపడతావు. నాదంటూ ఏదీ లేదు. ఎందుకంటే ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ, నేను కూర్చోవడం నీకు తెలుసు, నేను మందిరానికి రావడము తెలుసు, ఇంట్లో పడుకోవడము తెలుసు, ప్రతిదీ నీకు తెలుసు. నాకు ఆలోచన రాకముందే నీకు తెలుసు నేను ఏం చేస్తాను అని కదా. మరి ఇంకేమంటున్నాడు, నా చర్యలు, నా పనులన్నీ నీకు తెలుసు, నా నాలుక నుండి మాట రాకముందే నీకు తెలుసు. నా వెనుక నువ్వే ఉన్నావు, ముందు ఉన్నావు, పక్కకు ఉన్నావు, వెనుక ఉన్నావు, ప్రతి స్థలంలో నీవు నాకు ఉన్నావు. మన చర్చికి ఒక సురేందర్ అనే అబ్బాయి వచ్చేవాడు, ఇప్పుడు రావట్లేదు, వాడు దూరం, వాళ్ళు వేరే వెళ్ళిపోయారు. కంపెనీలో 2 పిల్లలు బాయిలర్ దగ్గర పనిచేస్తున్నారు. పెద్ద బాయిలర్లు ఉంటాయంట కదా, అది నాకు తెలియదు, చాలా పెద్ద పెద్దవి ఉంటాయంట బాయిలర్. ఒకడు అందులో పడ్డాడు, మక్కలు వేసారేమో, అందులో మక్కల్లో తిరిగిపోయాడు, వాడు పీస్ అయిపోయాడు. వీడు కూడా పడిపోతూ ఉంటే ఏదో ఒక హస్తం వచ్చి వాడి పైకి లాగినట్టుగా అనిపించిందట. వాడు పడిపోయాడు, ఆల్మోస్ట్. చెయ్యి మాత్రం తన దగ్గరికి వచ్చి ఆ చెయ్యి పట్టుకొని పైకి లాగి విసిరి వేశాడు. హల్లెలూయా. కొన్ని రోజుల దాకా ఆ మాట విన్న మాకు ఇప్పటికి కూడా వాళ్ళంతా వంశొస్తుంది. అంటే ఎంతగా దేవుడు మనతో ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది. అందులో పడ్డ వ్యక్తి పీస్ అయి మక్కలతో పాటు బయటకు వచ్చేసాడు. వీడు పడిపోతున్నాడు. ఆ టైంలో అంత పెద్ద హస్తం లోపలికి వెళ్ళి బయటకు తీసింది అంటే అక్కడున్న ప్రతి ఒక్కరూ, కంపెనీలో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపడుడే. చర్చికి వచ్చి వాడు సాక్ష్యం చెప్తే మేము ఆశ్చర్యపడుతూ ఉన్నాం, ఎలా జరిగింది ఇదంతా అని. పెద్ద పెద్ద బాయిలర్లు అంటావు, చాలా పెద్దగా ఉంటాయంటవి. చూడండి, అంటే దేవుడు వెనుక ముందు మనని ఆవరించి ఉన్నాడు. ఆ సంగతి నీకు తెలిస్తే నీకు సంతోషం అవుతుంది. ఎందుకు? అబ్బా, నాతో దేవుడు ఉన్నాడు, నాకేం భయం లేదు అనుకుంటాం మనం. భయం కూడా అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆయన అంటున్నాడు, నేను ఎక్కడికి నీ నుంచి పారిపోతా, ఈరోజు నేను మందిరానికి రాను అంటావు, నువ్వు నీ సొంత పనులు చేసుకుంటూ ఉంటావు, కానీ నీ మనసు మాత్రము తప్పు చేశాను, ఈరోజు మందిరానికి వెళ్ళలేకపోయాను, దేవుడు ఏమనుకుంటున్నాడు, నీ మనసు మాత్రము తప్పు చేశాను అని చెప్పి అది నిన్ను క్వశ్చన్ వేస్తూ ఉంటుంది. వేస్తుందా లేదా? వేస్తుంది కదా. అయ్యో, నేను ఇవాళ పోలేకపోయాను అని మనసు అంటూ ఉంటుంది. అంటే దేవుడి నుంచి నువ్వు పారిపోవాలి, పనుల ఒత్తిడిలో వెళ్ళిపోవాలి, ఏదో బంధువుల దగ్గరికి వెళ్ళాలి, ఏదో పనులకు వెళ్ళిపోవాలని మనం ఈజీగా ఆలోచిస్తాం మనం దేవుని గురించి. కానీ దేవుడు మనని ఈజీగా అనుకోవట్లేదు ఆయన. ఎందుకు? ఆయన రక్తం మనకిచ్చాడు, ఆ రక్తానికి విలువ మనం ఇవ్వట్లేదు, ఆ రక్తానికి మనం గుర్తింపు ఇవ్వట్లేదు. ఆయన రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి మనను కొనుక్కున్నాడు. ఆయన కంటే విలువైన మనుషులు ఈ భూమి మీద ఎవ్వరు లేరు. నా బంధువులు లేరు, నా ఎవ్వరు లేరు. చివరికి వచ్చేది ఆయన ఒక్కడే మనతో. చివరి వరకు మనతో ఎవ్వరు వెంట రారు. ఎన్ని ఉన్నా మన వెంట ఏది రాదు. ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే, పిండముగా ఉన్నప్పుడే ఆయన కళ్ళు మనం చూసాయంట. మనం అనుకుంటున్నాం, ఇప్పుడు నమ్ముకున్నాం దేవుణ్ణి, ఇప్పుడు నేను యేసు ప్రభువు నమ్ముకున్నాను అని మనం అనుకుంటున్నాం. ఎవరికైనా చెప్తే అలాగే చెప్తాం మనం కదా. నేను నమ్ముకొని 10 ఏళ్ళు అయింది, నేను నమ్ముకొని 20 ఏళ్ళు అయింది అని మనం చెప్తూ ఉంటాం. కానీ దేవుడు ఎప్పుడు చూశాడు మనని? తల్లి కడుపులో ఉన్నప్పుడే మనం చూశాడు. ఇప్పటి విషయం కాదు ఇది, అప్పటి నుంచి కూడా నీతోనే ఉన్నాడు దేవుడు. అది నీకు ఆ సంగతి తెలీదు.
నేను ఎలా 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 తిప్పుకొని ఇక్కడి వరకు తీసుకురావాలో ఆయన ప్లాన్ చేసుకొని తీసుకొచ్చాడు. నువ్వు ఉత్తగా రాలే దేవుని సన్నిధికి, ఉత్తగా ఏర్పాటు చేసుకోలే మనను దేవుని సన్నిధికి. ఆయన ప్లాన్ ప్రకారంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ ప్లాన్లో నువ్వు కూడా ఉన్నావు. నువ్వు నిర్లక్ష్యం చేయొచ్చు, కానీ దేవుడు నిన్ను నిర్లక్ష్యం చెయ్యడు. మనం నిర్లక్ష్యం చేస్తాము, కానీ దేవుడు మనను నిర్లక్ష్యం చెయ్యడు. ఆ ప్రేమ నుంచి మనం ఎవ్వరము తప్పించుకొని పోలేము. దావీదు మహారాజు తను ఎంత గొప్పగా ఒక గొర్రెల కాపరిని చక్రవర్తిగా దేవుడు నిలబెట్టాడు. ఎలా నిలబెట్టాడు? ఆయన చిత్తము గొర్రెలు కాసుకుంటూ ఏదో మరి ఒకటి చిన్న పట్టుకొని వీణ వాయించుకుంటూ ఏదో దేవుడి పాటలు వచ్చిరాని పాటలు పాడుకుంటూ అడవులలో తిరిగేటోడు. గొర్రెల కాపరికి ఎవరు విలువ ఇస్తారు? కానీ ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో తన పేరు గొప్పగా లిఖించబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభు వంశావళిలో. చూడు ఎంత గొప్పగా దేవుడు తనని నిలబెట్టాడు. ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు. ఆయన నుంచి మనము తప్పించుకోలేము. కానీ ఆయనను నువ్వు ప్రేమిస్తే ఎలాంటి ఆశీర్వాదాలు అనేది మనకు ఉంటాయని మనం చూద్దాం. ఒక్క మాట, యెహోవా ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో చూద్దాం మనము. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 16వ వచనంలో చూడండి ఒక మాట. దేశములో తనకు ఆశీర్వాదం కావాలని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదించవలనని కోరుకుంటాడంట. దేశములో ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయును. పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరవబడును, అవి నా దృష్టికి మరుగవును. దేశములో తనను దేవుడు ఆశీర్వదించాలి, దేశంలో తమకు ఆశీర్వాదం కలగవలనని కోరుకొనువాడు నమ్మదగిన దేవుణ్ణి తను ఆశీర్వదించాలని కోరుకుంటాడట. నువ్వు ఏ దేవుణ్ణి అయితే నమ్మావో ఆ దేవుడు నన్ను ఆశీర్వదించాలి అని నువ్వు మనస్ఫూర్తిగా దేవుడి సన్నిధిలో కోరుకుంటావంట. నువ్వు ఏది ముట్టుకున్నా, నీ బిడ్డల మీద తల మీద చెయ్యి పెట్టినా ఆశీర్వదించబడునుగాక కదా. నువ్వు ఉప్పులో, పప్పులో, కారములో, నువ్వు దేని మీద, నీ బీర్వాలో, నీ కబోర్డ్లో, నీ ధనంలో నువ్వు ఎక్కడ చేతులు పెట్టినా ఏమనాలి? నువ్వు ఆశీర్వదించబడునుగాక. నీ చేతికి మరి నెలంతా జీతం చేసి నీ ఇంటికి వచ్చినప్పుడు ఈ ధనం ఆశీర్వదించబడునుగాక. నీ నోటి నుంచి ఆ ఆశీర్వాదకరమైన మాట రావాలి. జీతం రాగానే అప్పులు కట్టాలి, ఇది కట్టాలి, అది కట్టాలి, ఏడుపులు కావు. మనం ఫస్ట్గా చేయవలసిన మొదటి పని అది. నీ చేతికి ఏది వచ్చినా సరే అది ఆశీర్వదించబడునుగాక. నీ చేతికి ఏ పని ఇచ్చినా సరే ఆ పని ఆశీర్వదించబడునుగాక. నువ్వు చేసే ప్రతి పని ఆశీర్వదించబడునుగాక. ఎందుకంటే నీ నోటి నుంచి ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు నిజం చేస్తాడు. అది మనం ఎప్పుడు కూడా మన హృదయంలో నమ్మదగిన దేవుడి మీద నువ్వు నమ్మకం ఉంచితే అప్పుడు నీ నోటి నుండి ఆ ఆశీర్వాదకరమైన మాట వస్తుంది. ప్రతిదీ నువ్వు ఏది ముట్టుకో నీ నోటి నుండి రావాల్సిన మొదటి మాట అది, ఇది ఆశీర్వదించబడునుగాక. అంతే. అది ఉద్యోగమే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, అది ఏదైనా సరే నువ్వు ఫస్ట్ ఆ మాట మన హృదయంలో నుండి రావాలి. ఎందుకంటే నమ్మదగిన దేవుడు నిన్ను ఖచ్చితంగా మనం కోరుకున్నది ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. ఇంకా చూద్దాం. ఇంకొక మాట కూడా మనము చూద్దాం. 65వ అధ్యాయంలోనే 23వ వచనంలో చూడండి.
వారు వృధాగా ప్రయాసపడరు. ఆకస్మికముగా కలుగు అపాయమునందుటకై పిల్లలను కనరు. వారు యెహోవా చేత ఆశీర్వాదం పొందినవారు. వారి సంతానపు వారు వారి యొద్దనే ఉందురు. వారికి ఇలాగున జరుగును, వారు వేడుకొనక మునిపే నేను ఉత్తరమిచ్చేదను. వారు మనవి చెయ్యకుండానే నేను ఆలకింతును. చూడండి ఎంత ఆశీర్వాదం ఇది కదా. ఇంకా పైనుంచి చదివితే అన్నీ ఆశీర్వాదాలే. నమ్మకమైన దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అని నీ హృదయంలో నమ్మకము నీవు ఉంచినప్పుడు అన్నీ ఆశీర్వాదాలే. నువ్వు ఏది ముట్టుకున్నా ఆశీర్వాదం. షోమ్రోన్లో ఒక పేద విధవరాలు ఇంటిలో కొంచెం పిండి కొంచెం నూనె ఉన్నప్పుడు ప్రవక్తకు చెప్తాడు. ఎలియా ప్రవక్త అక్కడికి వెళ్తాడు. వెళ్ళి అంటాడు, ముందుగా అప్పము నాకు చేసి ఇయ్యమ్మా అంటే కొంచెమే ఉంది పిండి అంటే ముందు నాకు చేసి ఇయ్యి అంటే ముందు దేవునికి ప్రయారిటీ ఇయ్యి, ప్రథమ స్థానం దేవునికి ఇయ్యు, తర్వాత నీవు నీ కొడుకు చేసుకొని తిను అనగానే దేవుడి మాటకి లోబడింది. 3.5 సంవత్సరాలు ఆ దేశంలో వర్షం లేదు, పంట లేదు, అన్ని ఇండ్లల్లో దీపాలు ఆరిపోతున్నాయి. కానీ తన ఇంటిలో దీపము ఆరిపోలేదు, తన పిండి తక్కువ కాలేదు, నూనె తగ్గిపోలేదు. చూడండి, ఎందుకంటే దేవుడు ఆశీర్వదించితే నీ ఇల్లు ఆశీర్వాదకరంగానే ఉంటుంది. కానీ మరి బాబేలు గోపురం కట్టాలనుకొని నోవా కుమారులాగా అహంకారముతో దేవుణ్ణి వదిలేసి నాకు నచ్చినట్టుగా నేను వెళ్ళిపోతాను అని అహంకారంతో వెళ్తున్నావేమో. దేవుడు ఇస్తాడు, తీసుకుంటాడు. ఎందుకంటే అహంకారము, గర్వము అనేది నాశనానికి మూలము. మనలో ఒకవేళ అలాంటి అహంకారము, అది డబ్బు అహంకారం కావచ్చు, చదువు అహంకారం కావచ్చు, ఇంకేదైనా అహంకారం కావచ్చు, ఆ అహంకారాన్ని దేవుడు ఏం చేస్తాడు? చెదరగొట్టి పడేస్తాడు. ఆయన దీనులకు కృప ఇస్తాడు. ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళకై వాళ్ళే గొప్పగా మరి పెద్ద గోపురం కడదాము, పెద్ద ఇల్లు కట్టుకొని అందులోనే పెద్ద పెద్ద రూములు వేసుకొని అందరం ఒక్క దగ్గర ఉందాము అనుకున్నారు. అహంకారము. చూడండి, మరి మంచి పేరు తెచ్చుకుందాము. అక్కడెక్కడ కూడా దేవుడి మాట వాళ్ళు చేసే ప్రయత్నములలో లేదు కనుక అక్కడ చెదరగొట్టబడింది. ఈరోజు మన సొంత నిర్ణయాలతో మనం వెళ్తే ఖచ్చితంగా చెదరగొట్టబడతాము. మనకి ఎక్కడ కూడా ఆశీర్వాదం అనేది ఉండదు. ఎందుకంటే మన స్వబుద్ధి మీద మనం ఆధారపడొద్దు అని దేవుడు చెప్తున్నాడు. మనలో ఆశ ఉంటే ఆ ఆశ భంగము కానేరదు. మనలో ఒక ఆశ ఉంది, ఒక ఇల్లు కట్టుకోవాలి, ఒక స్థలం కొనాలి, మరి చక్కటి బిడ్డలు పుట్టాలి, ఒక ఆశ మాత్రమే, అది అహంకారం కాదు. కానీ దేవుడు నీలో ఉన్న ఆశ దేవుడికి తెలుసు. తగిన సమయములో ఆయన అన్ని సమకూర్చువాడు. సింహ పిల్లలైనను లేమిగొంటాయి, తన యందు భయభక్తులు కలిగిన వారు ఎప్పుడు కూడా ఆకలి కొనరు. అంటే సమృద్ధిని ఇచ్చే దేవుడు. దావీదులాగా, ప్రవ్వా నా ఆలోచనలు నాకు తెలియకముందే నీకు తెలుసు, నేను నీ నుంచి ఎక్కడికి పారిపోలేను, నాకు ఆశీర్వాదం కావాలంటే నీ పాదాలు పట్టుకుంటేనే నాకు ఆశీర్వాదం అనేది వస్తుంది. కానీ నేను పరిగెత్తినంత మాత్రాన నాకు నష్టమే, లాభం అంటూ ఏది ఉండదు. అది మనం సత్యాన్ని, ఈ బాబేలు గోపురం వేరు, ఈ బాబేలు అనగా చెదిరిపోయారు. మరి తారుమారు దేవుడు చేశాడు, తారుమారు చేస్తాడు. మన బ్రతుకులను తారుమారు చేస్తాం. మనం ఎంతో మంచిగా ఉందామనుకుంటాం కదా, కానీ దేవుడు తారుమారు చేసిండు అనుకోండి మన జీవితాన్ని, రోడ్డు మీద ఉంటాం. ఈరోజు బిల్డింగ్లో ఉన్నాం, రేపు రోడ్డు మీద ఉంటాం. అప్పులోళ్ళు వచ్చి అప్పులు తీసుకొని పోతాం. ఆడ ఎంతమంది ఇండ్లు కట్టుకొని చెదిరిపోయి ఎంతమంది రోడ్ పాలైన వాళ్ళు ఉన్నారు కదా.
ఎందుకంటే దేవుని ఆలోచన సదాకాలము స్థిరంగా నిలుస్తుంది. దేవుడి దగ్గరనే ప్రతి ఆలోచన, నీ చదువు విషయంలో, బిడ్డల విషయంలో, కుటుంబ విషయంలో, ఆరోగ్య విషయంలో, సంతాన విషయంలో, ప్రతి విషయంలో కూడా దేవుడి పైన ఆధారపడ్డప్పుడే మనకు విజయం అనేది కలుగుతుంది. తన చిత్త ప్రకారమే మన గృహంలో కార్యం చెయ్యాలని మన గృహాన్ని దేవుని చేతికి మనము అప్పగించాలి. అప్పగించినప్పుడే దేవుడు అన్ని ఆశీర్వాదాలు, ఆయన మీద నమ్మకం ఉంచిన వాడికి ఆశీర్వాదాలు కలుగును కదా. ఈరోజు మనం ఆశీర్వాదాల కోసమే దేవుడి సన్నిధికి వస్తున్నాం. కానీ దేవుడి మాటకు మనం లోబడ్డప్పుడు ఆ కొంచెమును కూడా దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. అలా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నమ్మదగిన దేవుడా, నీకు స్తోత్రం. ఆనాడు నోవా కుమారులు నా తండ్రి అయ్యా, జల ప్రళయం తర్వాత వారిని ఎంతగానో విస్తరింపజేశావు. కానీ వాళ్ళు మీ దగ్గర ఆలోచన చెయ్యకుండా నా తండ్రి అయ్యా, వారు నా తండ్రి ఆకాశమంతా గొప్పగా నా ప్రభువా ఉండాలని వారు అహంకార ధోరణితో వాళ్ళు ఆలోచించారు. మా చేతుల్లో పనులు ఉన్నాయి, మేము పని చేసుకొని మేము బతకగలుగుతాము అని ఆలోచిస్తున్నారు. మంచి పేరు సంపాదించుకుంటాం, గొప్ప పేరు తెచ్చుకుంటామని అనుకున్నారు. కానీ వాళ్ళ నరుల హృదయం చెడ్డ ఆలోచనలు నీపై ఆధారపడక తండ్రి వారు ముందుకు ప్రయాణం చేస్తున్నారు. కనుక నువ్వు వారిని చెదరగొట్టినా వాళ్ళను నువ్వు విడవలేదు. ఎన్నో ప్రాంతాలుగా, పట్టణాలుగా, దేశాలుగా ఈరోజు విభజించబడింది. దేవా తండ్రి, నువ్వు ఏది చేసినా మానవుల పట్ల మంచి చేసే దేవుడవు తండ్రి. ఆ మంచిని అర్థం చేసుకోలేక అయ్యా, మరి అంతలో ఉండి అంతలో ఆవిరైపోయే ఆవిరి బుడగలాంటి మా బ్రతుకులునైనా ఏమో సాధిస్తామని ప్రయాణాలు చేస్తున్నాం. ఈ ఊపిరి నువ్వు ఇచ్చినదే, క్షణములో మాయమైపోతే మట్టిలో కలిసిపోయే ఈ శరీరాలు తండ్రి, ఇందులో నీ ప్రేమ తప్ప ఏది మాలో ఉండకూడదని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఈ లోకంలో ఈర్ష్య, ద్వేషాలు, అసూయలు, కోపాలు, పగలు, పంతాలు, అయా పట్టింపులు నా తండ్రి, అహంకారము, స్వార్థముతో నా తండ్రి నింపబడుతుంది ఈ శరీరం. దేవా, నీకు వేరుగా మేము బ్రతుకుతున్నాం, మా ఇష్టానుకూలంగా మేము బ్రతుకుతున్నాం. మా తప్పులను ఈరోజు క్షమించండి దేవా. అయ్యా, నీకు నచ్చిన రీతిగా మేము బ్రతుకుటకు కృప చూపించాం తండ్రి. మీరు మమ్మల్ని ప్రేమించారు గనక ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు. ఆశీర్వాదం పొందుకోలేక మేము పరిగెత్తుతున్నాం. కానీ నిలబడి నీ వైపు చూసే హృదయం మాకందరికీ ప్రసాదించండి. మీ ద్వారా మేము ఆశీర్వదించబడి తరతరాలుగా నా తండ్రి మిమ్మల్ని మహింపరిచే కుటుంబాలుగా దీవించండి. వచ్చిన ప్రిబిడలందరినీ ఆశీర్వదించండి నాయన. మరి ఈరోజు అనారోగ్యంతో ఉన్న బిడ్డలను కూడా ముట్టి స్వస్థపరచమని నా ప్రేరక్షకుడని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.